నమస్తే, వెల్కమ్ టు వీటా న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో నూతనంగా జరుగుతున్న 30 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన పార్వతీపురం మన్యం జిల్లా డీసీహెచ్ఓ నాగశివజ్యోతి. సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రిగా మార్చడానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరితో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. గిరిజన ప్రాంతం కావడంతో అత్యవసర సమయంలో పార్వతీపురం జిల్లా కేంద్ర హాస్పిటల్ కు రోగులు వెళ్లాలంటే సుమారు 50 నుంచి 60 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గిరిజన ప్రాంతం కాబట్టి 100 పడకల హాస్పిటల్ గుమ్మలక్ష్మీపురంలో తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డీసీహెచ్ఓ నాగశివజ్యోతి తెలిపారు. అలాగే హాస్పిటల్ కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. రావాలంటే చాలా కష్టం, కానీ ఈరోజు చూసుకుంటే మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు గిరిజనులు బాధపడకూడదు, వాళ్ళందరూ కూడా అంటే మెరుగైన వైద్యం అందించాలనే ధ్యేయంతో ముందుకు పోతుంది. కాబట్టి అంటే గవర్నమెంట్ ఈ హాస్పిటల్ని 100 బెడెడ్ హాస్పిటల్గా డెవలప్ చేయడానికి ప్రపోజల్స్ పంపించమని చెప్పారు. సో దీనికి స్కోప్ ఎంత ఉంది ఏంటి అని వచ్చి చూడడానికి వస్తే ఇక్కడున్న వర్క్ లోడ్కి ఇక్కడ బాగా ఇంటీరియర్ ప్లేస్ అవ్వడం వల్ల మిగతా అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా రావడానికి వీళ్ళు దరిదాపు 55-60 కిలోమీటర్లు రావడం అన్నది చాలా కష్టమైన పని ఇంటీరియర్ ఏరియా. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ అవసరం అని గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేసింది. సో ఆ ప్రపోజల్స్ గురించి చూడడానికి వచ్చాము. డెఫినెట్లీ ఆ ప్రపోజల్స్ శాంక్షన్ అయిపోయినట్టే, ప్రపోజల్స్ వెళ్ళిన తర్వాత శాంక్షన్ అవుతుంది. సో ఇది ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి అది ఒక మంచి ఇది కింద పనిచేస్తుంది. ఎందుకంటే ఇంకా ఈ కొత్త బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లోకి వచ్చింది, కానీ ఇంకా 2-3 నెలలు పడుతుందేమో అనిపిస్తుంది. మేము మాట్లాడి అంటే ఇక ఈఈ గారితో వాళ్ళతో మాట్లాడి వర్క్ కూడా తొందరగా అయ్యేటట్లు చూస్తాము. దానివల్ల ఏంటంటే ఎంత తొందరగా బిల్డింగ్ మనకి ఫంక్షనాలిటీలోకి వస్తే ఇక్కడ మంచాలు అవి చాలా తక్కువ ఉన్నాయి, పేషెంట్లు ఎక్కువ ఉన్నారు. సో హాస్పిటల్ పెద్దది ఉంటే కానీ వీళ్ళు వచ్చే సీజన్లో ఫీవర్ సీజన్లో ఇబ్బంది లేకుండా పేషెంట్లకి అది డెఫినెట్గా అయ్యేటట్టు చూస్తాము.